టీడీపీకి అండ్ దాని క్యాడర్కి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, 2024 సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు, 100% చంద్రబాబు. కూటమి అంటే కొంతమంది ఛాన్సెస్ లేవంటున్నారు, అందుకే ఎవరో చెప్పమనండి వచ్చి నా దగ్గర. 100% చంద్రబాబే, అది మాత్రం షూర్. చంద్రబాబు ఓడిపోతున్నారు అంటున్నారు. లేదండి, ఎందుకు ఓడిపోతాడు? అవి జగన్ ఇప్పుడు అక్కడ ఓడిపోతారంటే నమ్ముతారా? నమ్మరు కదా. పులివెందులు ఓడిపోతారని నమ్మరన్నారు, మరి అది నమ్మనప్పుడు ఇది ఎందుకు నమ్ముతున్నారు? మీది ఎక్కడ నేటివ్ ప్లేస్? మాది మాచర్ల. పిన్నెల రామకృష్ణారెడ్డి, బ్రహ్మానంద రెడ్డి. ఎవరు గట్టి పోటీ ఉంది, మరి ఎవరు గెలుస్తారు? బ్రహ్మానంద రెడ్డే గెలుస్తారు. అంటే ఆయన టీడీపీకి వెళ్ళి షూర్. మాచర్ల అంటే ఫేమస్ కదా. మాచర్ల అంటే వైసీపీ ఫేమస్, బట్ కాకపోతే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత చేంజ్ అయిందో. అసలు కనీసం ఒక రోడ్డులు కానీ ఒక ప్రాజెక్ట్ కానీ ఏది కట్టినాడు, 20 సంవత్సరాలు మెయింటైన్ చేసినాడు. ఒక్కసారన్నా ఏమి చేయకుండా ఎట్లా మళ్ళీ వస్తాడు? ఎట్లా వస్తారని ఎట్లా అనుకుంటున్నారు? చాలా గ్రేట్. రాజధాని డెవలప్ అవుతుంది, రోడ్లు డెవలప్ అవుతుంది, యూత్ చదువుకున్న వాళ్ళందరూ కొంచెం మంచిగా సెటిల్ అవుతారు. జగన్ ఏం చేశాడండి? ఇంగ్లీష్ మీడియం పథకాలు ఎవరికి ఇచ్చారు? అది ఓన్లీ వైసీపీ వాళ్ళకి మాత్రమే ఇచ్చాడు, కానీ టీడీపీ వాళ్ళకి ఎవరికి ఇచ్చారో చెప్పమానండి. తక్కువ కులం వాళ్ళకి ఇచ్చారు, బట్ ఏంటి ఇప్పుడు అందరికి ప్రతి ఇంటికి ప్రతి చెల్లెమ్మకి ప్రతి అక్కకి అని అన్నారు. ఎవరికి అందిని? అందలేదు. టీడీపీ అని ఇప్పుడు టీడీపీ మాకు అసలు ఏ పథకాలు రాలేదు. రానప్పుడు ఏంటి మీకు ఎందుకు వస్తాయి? మీరు టీడీపీ వాళ్ళు మీకు ఎందుకు వస్తాయి అని అంటే రేషన్ కార్డు మాకు వచ్చిన టీడీపీ వచ్చిన 10 రోజులు వైసీపీ వచ్చిన 10 రోజులకి రేషన్ కార్డు మాది పోయిందండి. ఇది మాత్రం షూర్. 100% ఐటీ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఆల్సో చెప్పారు కదా 2040 సంథింగ్ విజనరీ చేస్తారని. 100% చేస్తారు. అవును, లోకేష్ ఉన్నాడు కదా ఐటీ మినిస్టర్. అనుభవం లేకపోతే ఏమైంది? ఇప్పుడు ఏమన్నా ఐ థింక్ జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా అనుభవం ఉండి వచ్చాడా? ఆయన ఎప్పుడైనా నవ్వుతూనే ఉంటాడు. వాళ్ళు ఏడ్చేటప్పుడు, పక్కన వాళ్ళు ఏడ్చేటప్పుడు నవ్వుతాడు. అదే పక్కన ఎవరు ఏడ్చినా కానీ ఎవరున్నా కానీ నవ్వుతూనే ఉంటాడు తను. అది ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలనేది తనకు తెలియదు. ఎక్కువ ఓట్లు పడ్డాయంట, చాలా ఓట్ల శాతం పెరిగిందంట. అది ఏమో కూటమికి ఛాన్స్ ఉంటుందేమో అంటున్నారు. కూటమికే కదా ఛాన్స్ ఉండేది. కూటమి అది 100% ఒక చదువుకున్నోడు, ఒక ఐ మీన్ పని చేసేవాడు అయితే మాకు పని దొరుకుతుంది. ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కంపేర్ చేసుకుంటే, ఇంతకుముందు అనేది కొంచెం పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే అసలు ఎంతమందికి యూజ్ అవుతుంది? అది ఎంతమందికి యూజ్ అవుతుంది? ఇప్పటి వరకు కనీసం స్టిల్ ఏమీ చేయకుండా నేను ఇది చేస్తాను 2022కి కంప్లీట్ డిసెంబర్కి కంప్లీట్ చేస్తానని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. అవును, ఇప్పటి వరకు చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఇంకా అట్లానే ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, కొన్ని ఆయన ఒప్పుకుని కూడా కొన్ని చేయలేదు కదా, మేము ఎందుకు చేయాలి అని వాళ్ళ కాన్సెప్ట్. కనీసం ఆయన 40% నుండి 70% తీసుకెళ్లారు కదా. అది అభివృద్ధి కనపడుతుంది కదా. అభివృద్ధి కనపడేటప్పుడు ఎట్లా ఇది చేయలేదని ఎలా అనగలుగుతారు? చంద్రబాబు గెలుస్తారు, లోకేష్ గెలుస్తారు. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా గెలుస్తారు. చాలా అంటే చాలా. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చింది మంచి పనులు చేయడానికేనండి, అది మాత్రం షూర్. కష్టపడుతుంటే ఆయన పైకి వస్తారు. కూటమి ద్వారా కష్టపడుతుంటే ఆయన ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి అలానే రావచ్చు పైకి. ఓవరాల్ గా అయితే మీరు టీడీపీ ఫ్యాన్. చూద్దాం మరి నెక్స్ట్ గెలవంలో ఇక్కడ కనిపించండి. ఓవరాల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.